హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇవాళ వీడియోలో అయితే 3 రకాల పప్పులు వేసి క్రిస్పీగా టేస్టీగా మురుకులు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. పిల్లల స్నాక్స్ బాక్స్లోకైనా లేదంటే ఈవినింగ్ టైంలో టీ టైం స్నాక్స్గా తినడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. మురుకులు అయితే క్రిస్పీగా సూపర్గా ఉంటాయండి. ఈ వీడియో చూశాక తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా మురుకులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఫస్ట్ అయితే మురుకుల్లోకి కావాల్సిన పప్పును ఉడకబెట్టుకోవడం కోసం కుక్కర్లోకి ఏదైనా ఒక చిన్న కప్పు తీసుకొని దాంతో 2 కప్పుల మినపప్పు వేసుకోండి. అలాగే సేమ్ కప్పుతో 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు శనగపప్పు వేసుకొని అన్నింటినీ శుభ్రంగా కడిగేసుకొని తీసుకోండి. ఎప్పుడు అచ్చం మినపప్పు మురుకులే కాకుండా ఇలా 3 రకాల పప్పులు కలిపి ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 2 నుంచి 3 విజిల్స్ రానిచ్చుకున్నారంటే పప్పు మొత్తం మెత్తగా ఉడికిపోతుంది అనమాట. పప్పు ఉడికే టైంలో నేను ఫస్ట్ పెట్టిన చిన్న కుక్కర్ ఏదో లీకేజ్ అయ్యి నీళ్లు మొత్తం కింద పోతుంటే మళ్ళీ పెద్ద కుక్కర్లో పెట్టేసి 3 విజిల్స్ అయితే రానిచ్చుకున్నా. 3 విజిల్స్ కల్లా పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. కుక్కర్లోని ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి పప్పు మొత్తాన్ని బాగా చల్లారనివ్వాలి. అలా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. అసలు ఎక్కడ పలుకు లేకుండా ఇలా ఫైన్గా మిక్సీ పట్టేసుకోండి. మురుకుల్ని ఇలా రకరకాలుగా చేసుకోవచ్చండి. చాలా రకాల మురుకులు అయితే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒక్కసారి చెక్ చేయండి. ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్న పిండిని అయితే ఒక పెద్ద బరాతంలోకి తీసుకోండి. మనకు పిండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి బియ్యం పిండి అయితే వేసుకోవాలి. నేను తీసుకున్న పప్పులన్నీ కలిపి కూడా ఇక్కడ బియ్యం పిండి తీసుకుంటున్నాను చూడండి. ఆ కప్పు నిండుగా ఉంటాయి అన్నమాట. సో అదే కప్పుతో బియ్యం పిండి కూడా కొలుచుకుంటున్నా. బియ్యం పిండిని కొలుచుకొనే వేసుకోవాలంటే అవసరం లేదండి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటుంటే మనకే అర్థమైపోతుంది అనమాట. అలా కొద్దిగా బియ్యం పిండి వేసుకొని ఇప్పుడు అందులోకి రుచికి సరిపడినంత కారం అయితే వేసుకోండి. ఇక్కడ కారం ప్లేస్లో మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా వాముని ఇలా చేత్తో నలుపుకొని వేసుకోండి. ఫ్లేవరు టేస్ట్ 2 బాగుంటాయి అన్నమాట. ఇంకా టేస్ట్కి సరిపడినంత సాల్టు అలాగే కొద్దిగా జీలకర్రని కూడా ఇలా చేత్తో నలుపుకొని వేసుకోండి. మనకు మురుకుల్లో ఫ్లేవర్ మొత్తం ఇచ్చేది ఈ జీలకర్ర, వాము, ఇంకా మనం వేసుకునే నువ్వులేనండి. ఇవన్నీ వేసుకుంటేనే మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటాయి అన్నమాట. 1 టేబుల్ స్పూన్ మైన నువ్వులు కూడా వేసుకొని అలాగే ఒక 20 గ్రాములమైన బటర్ కూడా వేసుకోండి. ఇక్కడ నేను బటరు 10 గ్రాములే వేసుకున్నానండి. తక్కువ అనిపించింది, తర్వాత వేసుకున్నా. మీరైతే ఒకటేసారి ఒక 20 గ్రాములమైన వేసుకోండి, సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర బటర్ లేకపోతే కనుక ఈ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు. లేదంటే ఇంట్లో పాలపైన మీగడ ఉంటుంది కదా, దాన్ని అప్పటికప్పుడు మిక్సీ పట్టుకుంటే వెన్నపూస వస్తుంది కదా, దాన్ని కూడా వేసుకోవచ్చు. వెన్నపూస వేసుకుంటే మురుకులో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అది కూడా లేదనుకునే వాళ్ళు వేడి ఆయిల్ని కొద్దిగా వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు అన్నీ కలిసిపోయేలాగా చేత్తో బాగా కలుపుకుంటూ అవసరమైతే మధ్యలో కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకుంటూ ఇలా ముద్దలాగా కలిపేసుకోండి. ఫైనల్గా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత పిండిలో నుంచి ఒక చిన్న పిండి ముద్దను సపరేట్గా తీసి పిండిని ఒక 2 నిమిషాల పాటు చేత్తో బాగా పిసకండి. మనం ఎంత బాగా పిసికితే మురుకులు చేసుకున్న తర్వాత విరిగిపోకుండా అంత బాగా వస్తాయి అన్నమాట. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని అయితే సిలిండర్ షేప్లో చేసుకొని మురుకుల గొట్టంలో పెట్టేసుకోండి. మురుకుల గొట్టానికి 3 హోల్స్ ఉండే బిల్ల కానీ లేదంటే కాస్త లావుగా హోల్స్ ఉండే బిల్ల కానీ వేసేసుకొని పిండి పెట్టేసి పైనుంచి మూత పెట్టేసేయండి. ఇప్పుడు మురుకుల్లాగా చేసుకోవడం కోసం బటర్ పేపర్ కానీ లేదంటే ఏదైనా పేపర్ కానీ తీసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా రౌండ్గా తిప్పుకుంటూ చిన్న మురుకుల్లాగా ఒత్తుకోండి. కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు అండి, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇలా ఒక వాయికి సరిపడేలాగా చేసి పెట్టుకుంటూనే స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసేయండి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో బాగా వేడెక్కాలి. అంటే మనం మురుకుల పిండిని కొద్దిగా ఆయిల్లో వేయంగానే దానంతటా అదే పైకి రావాలన్నమాట కాసేపటికి. అలా వచ్చిందంటే కనుక ఆయిల్ పర్ఫెక్ట్గా వేడెక్కినట్లు. ఇక్కడ నాకైతే ఆయిల్ ఇంకా వేడెక్కలేదు. ఇంకొద్దిగా కాగనిచ్చిన తర్వాత మురుకులు అయితే వేసుకుంటాను. ఫైనల్గా ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. ఇప్పుడు మురుకులు వేసుకోవడం కోసం మనం చేసి పెట్టుకున్న మురుకుల్ని ఫస్ట్ ఇలా చేతిలోకి తీసుకొని ఆ కొసలు ఏమైనా కనుక
పక్కకు వచ్చింటే వాటి మొత్తాన్ని ఇలా నీట్గా ప్రెస్ చేసేయండి. ఆయిల్లో వేసిన తర్వాత విడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆయిల్లో వేసేయాలి. ఆయిల్లో వేసేటప్పుడు కాస్త నిదానంగా వేసేయండి. ఇలా ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని అన్నైతే వేసేసుకోవాలి. ఆయిల్లో వేసిన అమ్మటే గరిటె పెట్టి కదిలించకుండా కాసేపు ఫ్రై అవ్వనివ్వండి. అవి ఫ్రై అయ్యి వాటంతట అవే పైకి వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ టైంలో గరిటెతో నెమ్మదిగా కదిలించుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కాసేపటికల్లా మురుకులు ఇలా కలర్ చేంజ్ అవుతూ ఇంకా గట్టి పడిపోతాయి అన్నమాట. అలాగే మనం మురుకులు వేసిన ఎమ్మటే ఆయిల్లో బుడగలు అయితే భయంకరంగా వస్తాయి. అవి ఫ్రై అయ్యే కొద్దీ బుడగలు మొత్తం తగ్గిపోతాయి అన్నమాట. అలా వచ్చినాయి అంటే మనం వేసుకున్న మురుకులు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లు. అలా వచ్చిన తర్వాత తీసేసుకొని ఈలోపు నెక్స్ట్ వాయికి సరిపడేన్ని మురుకులు చేసి పెట్టుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవడమేనండి. ఇలా చేసుకున్నారంటే క్రిస్పీగా టేస్టీగా మురుకులు అయితే రెడీ అయిపోతాయి. చూసారు కదా మురుకులు ఎంత బాగా వచ్చినాయో, ఎక్కడే కానీ ఒక్కటి కూడా విరిగిపోకుండా చాలా బాగా వచ్చినాయి అనమాట. ఈ వీడియో చూశాక మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయి అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.